హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ని అసలు చంపాలనుకుంది ఎవరు? కృష్ణప్రసాద్ మావయ్య విషయంలో ఏం జరిగింది అనే విషయాలు తెలిసేంత వరకు మనం కృష్ణప్రసాద్ మావయ్య బ్రతికే ఉన్నారనే నిజం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అత్తయ్య అని భూమి శారద దగ్గర మాట తీసుకోవడంతో శారద భూమి ఇద్దరూ అలా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా భూమి మనసులో, మావయ్య మీరు స్పృహలోకి వచ్చిన తర్వాత నిజ నిజాలు తెలుసుకొని ఎవరైతే మీ ఈ కాల్పుల వెనకాల ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాను మావయ్య, సాక్ష్యాలతో సహా చేయిస్తాను అని మనసులో అనుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా చెర్రీ ఇంకా అలా చాలా బాధపడుతూ ఉంటే మొత్తం చుట్టూ చూస్తూ ఉంటాడు. భూమి ఎక్కడ కనబడదు. ఇదేంటి, భూమి పెద్దమ్మ వచ్చారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారా అని చూస్తూ ఉంటాడు. రేయ్, టైం అవుతుంది, అన్నీ కానివ్వాలరా అని అపూర్వ చెప్పేసరికి ఇంకా అలా ఆ అనాథ శవానికి, అన్నోన్ బాడీకి మొత్తం దహన సంస్కారాలన్నీ చెర్రీనే చేస్తాడు. తర్వాత మీరాకి కూడా అప్పట్లో శారదకి ఎలా అయితే జరిపించారో అలాంటివే జరిపిస్తూ ఉంటారు. ఇంకా అలా శరత్చంద్ర అదంతా చూస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకప్పుడు నేను తెలుసో తెలియకో శారద విషయంలో ఇలానే జరిపించాను. ఆ పాపమే శాపమై నా చేత్తోనే కృష్ణప్రసాద్ని కాల్చి చంపేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా చెల్లెలికి కూడా ఇలా జరగడం చూడాల్సి వస్తుంది. అందుకే ఎవరి పాపం పోసుకోకూడదు, ఎవరి ఉసురుని పోసుకోకూడదు అంటారు అని పశ్చాత్తాపంతో మనసులో శారదకి చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. అలా ఇంకా కృష్ణప్రసాద్కి సంబంధించిన అనుకుని అన్నోన్ బాడీకి దాన సంస్కారాల కార్యక్రమం మొత్తం జరిపించేస్తారు శరత్చంద్ర అండ్ ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శారద రెడీ అయ్యి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ని కన్సల్ట్ అయితే, అమ్మ ఆయనకి ఇప్పుడు అంతా బాగైంది, ఆయన ఇంకొక 1 అవర్లో స్పృహలోకి వస్తారు, తర్వాత మీరు ఆయన్ని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి అండ్ శారద. ఇటువైపు గగన్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే గగన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో గగన్, నేను రా కిరణ్ని అని అంటారు. కిరణ్, ఏమైందిరా అని అడుగుతాడు గగన్. రేయ్, ఇక్కడ మా నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా, కాస్త నువ్వే బ్లడ్ ఇవ్వాలి, నీది కూడా ఓ నెగిటివే కదా అని అంటారు. వాట్, అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను అని ఇంకా వెంటనే ప్రశాంతి హాస్పిటల్, అంటే ఎక్కడైతే కృష్ణప్రసాద్ని అడ్మిట్ చేశారో అదే హాస్పిటల్కి రీచ్ అవుతాడు గగన్. కరెక్ట్గా అప్పుడే భూమి ఇంకా అలా శారద అత్తయ్య ఏంటి ఇంకా రావటం లేదు, ఇప్పుడే కదా మందులు తీసుకువస్తానని వెళ్ళారు అని చూస్తుంటే గగన్ కార్లో నుండి కిందకి దిగుతాడు. ఒక్కసారిగా గగన్ అక్కడ చూసి షాక్ అయిపోతుంది. వెంటనే భూమి, హే భూమి ఆగు అని అంటాడు. బావా అని అంటుంది భూమి. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. ఇంకా వెంటనే భూమి రివర్స్ డ్రామా ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి బావా, నన్ను చూడాలనిపిస్తుందా, అందుకే ఇంత దూరం వచ్చావా అని అడుగుతుంది. హే జస్ట్ షటప్, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు, నువ్విక్కడ ఎందుకున్నావు అని అడుగుతారు గగన్. అంటే తల తిరిగినట్టు అనిపిస్తుంది బావా, అందుకే మోకాలికి దెబ్బ తగలడంతో హాస్పిటల్లో ఒకసారి చూయించుకుందామని అని అంటుంది. తల నొప్పి వస్తుంది, మోకాలికి దెబ్బ తగిలింది, నీ బ్రెయిన్ అక్కడ ఉంటుందని నువ్వు చెప్పేవన్నీ నేను నమ్ముతాను అనుకుంటున్నావా భూమి? లేదు, నువ్వేదో విషయాన్ని దాచిపెడుతున్నావు, ఏంటది అని అడుగుతాడు గగన్. ఏం లేదు బావా అని కవర్ చేస్తుంటే అప్పుడే కరెక్ట్గా నర్స్ వచ్చి, మేడం ఇదిగోండి ఈ ఇంజెక్షన్ని మీ మావయ్య గారికి ఇంజెక్ట్ చేయాలి, మీరు త్వరగా ఈ ఇంజెక్షన్ని తీసుకురండి అని చెప్పడంతో ఒక్కసారిగా కృష్ణప్రసాద్ పేరు విన్న గగన్ షాక్లో ఉండిపోతాడు. ఏంటి, కృష్ణప్రసాదా అని అంటారు. బావా అలాంటిదేం లేదు బావా అని అంటున్నా సరే ఇంకా భూమిని తోసుకుంటూ వస్తాడనమాట గగన్. అలా ఇంకా గగన్ భూమి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వచ్చి ఐసీయూలో చూసేసరికి అక్కడ స్పృహ కోల్పోయి లైక్ ఆక్సిజన్ మాస్క్తో నిద్రపోతూ ఉంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి షాక్ అయిపోతాడు గగన్. అంటే ఈయన బ్రతికే ఉన్నాడా, మీరు కావాలనే అబద్ధం ఆడారా అని అడుగుతాడు గగన్. బావా కావాలని కాదు బావా అంటే అని చెప్తుంది భూమి. ఏది చెప్పినా నిజాయితీగా ఉండాలి, మీరు ఈయన్ని దాచి పెట్టారు అంటుంటేనే అందులో ఏదో తేడా ఉందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనంతా తెలుసుకోవాలి, చెప్పు ఏం జరుగుతుందో చెప్పు అని గట్టిగా అడిగితే నేను చెప్తాను నాన్న గగన్ అని అంటుంది శారద. అప్పుడే ఇంక శారదని చూసి, అమ్మా నువ్వు కూడా ఇక్కడ అని అంటారు. అవును గగన్,
జరిగిందేంటో నేను చెప్తాను అని ఇంకా కృష్ణప్రసాద్ని ఎవరో షూట్ చేయడంతో లోయల్లో పడిపోవడం, అప్పుడే కొంతమంది ఆయన తీసుకొచ్చి అడ్మిట్ చేయడం, అక్కడున్న బాడీ కృష్ణప్రసాద్ది కాదు వేరే వాళ్ళ బాడీని చూసి కృష్ణప్రసాద్ బాడీ అని అందరూ భ్రమపడుతున్నారు అనే విషయాలన్నీ చెప్పేస్తారనమాట శారద గగన్కి. ఇంకా గగన్ చూస్తూ ఉంటాడు, అమ్మా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడం, మనిషికి హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇవన్నీ పుణ్యమే. ఆయన బ్రతికే ఉన్నారని నీకు తెలిసింది కదా, నువ్వు ఇప్పుడు హ్యాపీ కదా, రామ్మా వెళ్దాం అని అంటారు గగన్. వెంటనే శారద అక్కడే కూర్చుంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అమ్మా ఏంటి, ఆయన బ్రతికే ఉన్నాడు కదా, ఆయన వాళ్ళకి చెప్తే, వాళ్ళ కుటుంబానికి చెప్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, దానికి మనం ఎందుకు ఇక్కడ, రామ్మ వెళ్దాం అని అంటారు. బావా మావయ్య బ్రతికున్నట్టు నాకు అత్తయ్యకి తప్ప ఇంకెవరికి తెలియదు బావా, ఎవరికి చెప్పాలని కూడా మేము అనుకోవట్లేదు బావా. ఒకవేళ ఈ నిజం బయటికి తెలిస్తే ఆ ఎస్పీ సూర్య మావయ్యని నిజంగా చంపేస్తాడు బావా. మావయ్య నిర్దోషి, తను దోషి అని అందరూ నమ్ముతున్నారు, కాబట్టి ఆయన నిర్దోషి అని నిరూపించుకునేంత వరకు ఆయన ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాలి బావా అని అంటుంది భూమి. హే భూమి, ఇట్స్ నాట్ మై ప్రాబ్లం అండ్ ఇట్స్ ప్యూర్లీ నన్ ఆఫ్ మై బిజినెస్. అసలు అది నా మ్యాటరే కాదు. అమ్మా రా వెళ్దాం అని అంటే, నేను రాను గగన్ అని అంటుంది శారద. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అమ్మా అని అంటారు. నాన్న గగన్, నువ్వవునన్నా కాదన్నా ఏమన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన నా మెడలో తాళి కట్టిన భర్త, నేను ఆయన భార్యని, నువ్వు ఆయన కొడుకువి, ఆయన నీకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆయన చావుని జయించి హాస్పిటల్లో ఉన్నారు. ఏ నిమిషం ఎటువైపు నుండి ప్రమాదం వస్తుందో ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు ఆయన్ని ఇక్కడే అనాథలా వదిలేసి వెళ్ళిపోదామంటావా, ఆయన్ని మళ్ళీ చావు వరకు తీసుకువెళ్దామంటావా? నాన్న గగన్, ఆయన్ని మన ఇంట్లోనే కొద్ది రోజులు దాచిపెడదాంరా అని అంటుంది శారద. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన మనకి చేసిన అన్యాయాన్ని మర్చిపోతావా? ఆయన మనకి పెట్టిన కష్టాలని కడుపులోనే దాచుకొని ఆయనకిప్పుడు సహాయం చేయమంటావా అని అంటారు. చెయ్యాలి గగన్, చెయ్యాలి. నువ్వే అంటూ ఉంటావు కదా, ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, మంచి చేసిన వాళ్ళకి సన్మానం జరగాలి అని. ఆయన మంచి చేశారా, ఆయన ఎప్పుడు తప్పు చేయలేదురా, ఆయనతో పరిస్థితులు చేయించాయిరా. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన నిర్దోషి, దోషి కాదు. ఆ విషయం తేలాలి అంటే ఆయన కొద్ది రోజులు మన ఇంట్లోనే తలదాచుకోవాలి. గగన్ నా మాట వినరా, నేను నీ కన్న తల్లినే కావచ్చు, ఈ విషయంలో నీ కాళ్ళు పట్టుకుంటానురా. నేనెప్పుడు నిన్ను ఏ కోరిక అడగలేదు కదా, కన్న తల్లిగా నా భర్త పసుపు కుంకాలు నీ చేతుల్లోనే ఉన్నాయిరా, ఆయన బ్రతుకు నీ చేతుల్లోనే ఉంది, నీకు దండం పెడతాన్రా, ఆయన్ని మన ఇంటికి రానివ్వు గగన్, రానివ్వు అని పాపం చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంది శారద. శారద కన్నీళ్ళని చూస్తూ గగన్ చాలా ఎమోషనల్ అవుతాడు. శారద కన్నీళ్ళు తుడిచి, అమ్మ ఈ ప్రపంచంలో నాకందరికంటే ఎక్కువ ఎవరున్నారంటే అది నువ్వేనమ్మా. ఎన్ని తిట్టినా సహించావు, ఎంతమంది చీకొట్టినా భరించావు, నీ దారి నువ్వు చూసుకోకుండా మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసావు, మమ్మల్ని కష్టపడి పెంచావు. మేము నువ్వు లేకపోతే ఎక్కడున్నావమ్మా? లేవు కదా. నువ్వు నా ప్రాణం. నీ కోసం నేను ఆ దేవుణ్ణి ఎదిరించమన్నా ఎదిరిస్తాను. అలాంటిది నువ్వు చెప్పావని ఈ కృష్ణప్రసాద్ని కొన్ని రోజులు మన ఇంట్లో ఉండనివనా? సరే నీ ఇష్టం, ఆయన్ని మన ఇంటికే తీసుకురా. కానీ అమ్మా ఇదే లాస్ట్ ఛాన్స్. నిర్దోషం నిరూపించిన తర్వాత ఆయన వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి, ఆయన్ని నాన్న అని పిలవమని కానీ, ఆయనకి దగ్గర అవ్వమని కానీ నన్ను నువ్వు ఫోర్స్ చేయకూడదు. అండ్ ఐ కాంట్ డూ దట్. అర్థమైందా అని అంటాడు గగన్. అర్థమైందన్న, అర్థమైంది, నువ్వు ఒప్పుకున్నావు, అదే చాలరా అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద. ఇంకా అలా గగన్, సరే నేను బిల్ పే చేసి వస్తాను అని గగన్ పాపం వెళ్ళి బిల్ పే చేసి వస్తాడు. ఇంకా అలా హ్యాపీగా భూమి శారద ఇద్దరు కృష్ణప్రసాద్ని చూస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ అప్పుడే మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటారు. శారదా అని అంటారు. శారద పాపం ఏవండి అని చూస్తూ ఉంటుంది. శారదా నువ్వా, నా కోసం వచ్చావా అని అంటారు. మీరే మా కోసం యమధర్మరాజుతో పోరాడి బ్రతికారండి అని అంటుంది పాపం శారద. ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి కృష్ణప్రసాద్కి. మీరు పేషెంట్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి, ఆయన ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాం, బట్ వీక్లీ వన్స్ ఒకసారి తీసుకురావాల్సి వస్తుంది, ఆయన మీరు బాగా రెస్ట్ తీసుకొని ఇవ్వండి అని చెప్పి డాక్టర్స్ డిశ్చార్జ్ చేస్తారు. ఇంకా అలా కృష్ణప్రసాద్ని ఎవరికి తెలియకుండా దొంగతనంగా తన ఇంటికి తీసుకువెళ్తారు శారద.
ఉండు నాన్న గగన్ అని ఇంకా అలా గగన్ అయితే ఉండమని చెప్తుంది. పాపం శారద కన్నీళ్ళు తుడుచుకుంటూ హారతిని లోపలికి తీసుకువస్తుంది. ఇంకా హారతిని చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ వీల్ చైర్లో కూర్చొని పాపం చూస్తూ ఉంటారు. హారతిచ్చి కృష్ణప్రసాద్కి బొట్టు పెట్టి గగన్ భూమికి కూడా బొట్టు పెట్టి లోపలికి తీసుకువస్తుంది శారద. ఇంకా అలా గగన్ భూమి కృష్ణప్రసాద్ ముగ్గురు లోపలికి వస్తారు. కృష్ణప్రసాద్ని బెడ్ పై కూర్చోపెడతారు శారద. ఇంకా గగన్ అమ్మా నాకు ఆఫీస్కి టైం అయింది వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఏవండి ఇప్పుడు చెప్పండి అసలు మిమ్మల్ని కాల్చింది ఎవరు అని అడుగుతారు శారద. అవును మావయ్య, మీ సమాధానం కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం. మీరు చెప్పే సమాధానం బట్టే ఎవరు దోషి నిర్దోషి అనేది అర్థమవుతుంది మావయ్య అని అంటారు. అమ్మ భూమి, నేను అపూర్వకి ఫోన్ చేసి ఒక చోటుకి రమ్మన్నానమ్మా అని ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. అపూర్వని రమ్మండం, అపూర్వ అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు కాసేపు మాట్లాడుకోవడం, కృష్ణప్రసాద్ అపూర్వని చంపేస్తానని వెంటపడితే శరత్ చంద్ర తన్ని కాల్ చేయడం, ఇదంతా చెప్తారు. ఒక్కసారిగా శరత్ చంద్రే తన్ని కాల్చాలని ట్రై చేశాడని తెలుసుకొని భూమి షాక్ అయిపోతుంది. అంటే నాన్న మిమ్మల్ని కాల్చాలనుకున్నారా మావయ్య అని అంటారు. అవునమ్మా, ఆ అపూర్వ ఉచ్చులో పూర్తిగా మునిగిపోయిన మీ నాన్నగారే నన్ను కాల్చాలనుకున్నారమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. ఈ విషయాన్ని ఎస్పీ సూర్య కవర్ చేశారు. అంటే వీళ్ళందరూ కలిసే కావాలనే మిమ్మల్ని ఇరికించడానికే ఇదంతా చేస్తున్నారు మావయ్య అని అంటుంది భూమి. అమ్మ భూమి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ నా దగ్గర సాక్ష్యం లేదు. ఉన్నా అది ఎక్కడుందో తెలీదు. నాకు ఇలా కావాల్సిందేనమ్మా, కావాల్సిందే. 25 ఏళ్ల క్రితం నేను శారద వాళ్ళని ఎంతో బాధ పెట్టాను. ఒక నిండు కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి వదిలేశాను. నేను మీరాని పెళ్లి చేసుకున్నాను. ఆ ఇంట్లో కట్టు బానిసగా ఉండిపోయాను. వీళ్ళని వదిలేశాను. ఏమైపోతారో కూడా వెళ్ళిపోనంత వినపడినంత దూరంగా పారిపోయాను. నాకు ఇలా కావాల్సిందేనమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. మావయ్య, మీరు పరిస్థితుల ప్రభావం చేతలా చేశారు, కానీ మీకు శారదా అత్తయ్యన్న, గగన్ బావ్ అన్న, పూరి అన్న ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసు. మీరేం బాధపడకండి. ఎలా అయినా మీరు నిర్దోష అనే సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా ఆ అపూర్వ అంతూ నేను చూస్తాను అని కృష్ణప్రసాద్ కన్నీళ్లు తుడిచి అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకలా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కేపీ పోయాడు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో నాపై నోరెత్తే వాళ్ళ ఎవ్వరూ ఉండరు అని హ్యాపీగా ఉంటే నక్షత్ర అప్పుడే అపూర్వ దగ్గరికి వస్తుంది. మమ్మీ, నేను నా ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు కొంచెం మనీ ఇవ్వవా అని అడుగుతారు. బేబీ ఏంటి మమ్మీని వచ్చి ఇలాగే అడుగుతావా? ఇదిగో నా క్రెడిట్ కార్డ్, లిమిట్ 10 lakhs, వెళ్ళి పండగ చేసుకో అని అంటుంది అపూర్వ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని ఇంకా అలా వెళ్తూ ఉంటుంది నక్షత్ర. ఆగు అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా నక్షత్ర వెనక్కి తిరిగి చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. నీకు చెప్పి వెళ్ళాలా? భార్యగా నీకన్నీ చెప్పే చేయాలా అని అంటుంది నక్షత్ర. చెప్పడం కాదు, చేయడం కాదు, నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పు అని అంటారు. ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వెళ్తున్నాను అని అంటారు. వెంటనే నక్షత్ర చెంప పగల కొడతాడు చెర్రీ. ఒక్కసారిగా అపూర్వ రేయ్ చెర్రీ అని అంటుంది. అత్తయ్య, మీరు మాట్లాడకండి, ఎందుకంటే మాట్లాడే హక్కు మీకు లేదు. చూడు నక్షత్ర, నువ్వు మా నాన్న చనిపోయి ఇంకా 4 రోజులు కూడా కాలేదు. అలాంటిది నీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు. ఎవరి డబ్బులని నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు అని అడుగుతాడు చెర్రీ. ఏంటి చెర్రీ, ఏం మాట్లాడుతున్నావు? ఇది మా డాడీ డబ్బులు, నీకెందుకు లెక్క చెప్పాలి నేను అని అంటారు. అప్పుడే శరత్చంద్ర వస్తాడు. బావా చూసావా బావా, నక్షత్ర డబ్బులు తీసుకువెళ్తుంటే వీడు లెక్కలు అడుగుతున్నాడు బావా అని అంటుంది అపూర్వ. ఏరా చెర్రీ, ఎప్పుడూ లేకుంది కొత్తగా లెక్కలు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు మీ నాన్న చనిపోయాడనే బాధలో లెక్కలు అడుగుతున్నావా అని అడుగుతాడు శరత్చంద్ర. లేదు మావయ్య, నేను కరెక్ట్గానే అడుగుతున్నాను. ఈ ఇంట్లో ప్రతి రూపాయి బయటికి వెళ్తుంది, కానీ అది ఎందుకు వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎవరి కోసం వెళ్తుంది అనేది మాత్రం మీరు ఆలోచించరు. శోభాచంద్రయ్య అత్తే ఇచ్చిన ఈ ఆస్తిని మీరు 10 రెట్లు చేసుండొచ్చు మావయ్య, కానీ కొంతమంది ఖర్చులని అని అపూర్వ వైపు చూస్తూ వాళ్ళు ఎందుకు వాడుతున్నారో, మంచి పని కోసం వాడుతున్నారా, చెడ్డ పని కోసం వాడుతున్నారా అనే విషయాన్ని మాత్రం మీరు ఎందుకు మావయ్య ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతాడు చెర్రీ. ఏరా చెర్రీ, నాపైనే అజమాయిషి చూపిస్తావా? ఎంత ధైర్యం రా నీకు అని చెయ్యెత్తబోతుంటే బావా వద్దు బావా, వాణ్ణి కొట్టద్దు అని అంటుంది అపూర్వ. అవును, ఇది వీడి ధైర్యం కాదు, మొన్న భూమి కూడా అనింది కదా, తల ఎగరేసింది కదా, ఇది
తనిల్లంట, ఇదంతా తన ఆస్తంట. అందుకే భూమిని చూసుకొని వీడు కూడా పొగరపోతున్నాడు. కాబట్టి నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటాను. అపూర్వ, డాక్యుమెంట్స్ని రెడీ చేయమని చెప్పు. ఈ శోభాచంద్ర ఆస్తంతా, నా శోభ ఆస్తంతా నేను భూమికి రాసేస్తాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. బావా, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు బావా, అయినా ఆ గగన్ గాడు కావాలని ఇలా ప్లాన్ వేస్తున్నాడు బావా అని అంటుంది. అవునా, అన్నయ్య అంతలా ప్లాన్ వేస్తున్నాడా? అన్నయ్య ప్లాన్ వేసేవాడైతే పెళ్ళి అయినా కాలేదు, నేను పెళ్లి చేసుకోలేదని అంతగా ఇప్పటికీ మొండిగా వాదించేవాడు కాదు. బావ నిజంగా అన్నయ్య ప్లాన్ చేస్తే పెళ్ళైన 2వ రోజే మీ ఇంటి గుమ్మం మీద కూర్చొని నా భార్యకి చెందాల్సిన ఆస్తి ఇస్తారా చేస్తారా అని అడిగేవాడు. కానీ ఎందుకు అడగలేదు? మా అన్నయ్య వజ్రం లాంటోడు, స్వయం శక్తితో చిన్నప్పటి నుండి ఎదిగినవాడు. మీలా పరాయి వాళ్ళ సొమ్ము తీసుకొని కాదు అని అంటాడు చెర్రీ. రే చెర్రీ అని అంటారు మావయ్య. నిజాయితీ ఉంది కాబట్టే నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఆ ధైర్యం మీకు ఉందా మావయ్య అని అడుగుతాడు చెర్రీ. ఇంకా వెంటనే షాక్ అయిపోతుంది శరత్చంద్ర. అర్థమైందిరా, అర్థమైంది. నేను నా స్వయం శక్తితోనే ఎదుగుతా, ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తా అని ఇంకా డాక్యుమెంట్స్ తెప్పించి మొత్తం ఆస్తంతా భూమి పేరు మీద ఆల్రెడీ ఉన్న దాని ట్రాన్స్ఫర్ డీడ్, పవర్ ఆఫ్ అటార్నీ అనేది శరత్చంద్ర దగ్గర ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ అటార్నీని భూమికి ఇస్తాడు శరత్చంద్ర. భూమి అని గుమ్మం దగ్గర నుంచొని అడుస్తాడు. ఇంక వెంటనే భూమి వస్తుంది. ఇదిగో నీ ఆస్తి, అడిగావు కదా నీ ఆస్తి నీకు కావాలని, తీసుకో నీ ఆస్తి అని చెప్పి ఇంకా డాక్యుమెంట్స్ని భూమి మొహం మీద కొడతాడు శరత్చంద్ర. నాన్న అది కాదు, డ్రామాలాడద్దు, నీ మనసులో ఉంది కాబట్టే నువ్వు అడిగావు అని అంటారు శరత్చంద్ర. వెంటనే భూమి వాటిని తీసుకొని, నాన్న నేను ఆస్తి కోసం ఎప్పుడూ ఆశపడలేదు, కానీ మీరు నాకు రాసిచ్చారు కాబట్టి నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను అని వెంటనే ఆ ఆస్తిని చెర్రీ చేతిలో పెట్టి, చెర్రీ ఈ ఆస్తి మొత్తం మీరా అత్తయ్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయి. ఎందుకంటే మీరా అత్తయ్య ఎప్పటి నుండో మన ఇంట్లోనే అందరినీ పాపం కంటికి రెప్పలా చూసుకుంది. మీరా అత్తయ్య ఎంతో మంచిది. మీరా అత్తయ్య నువ్వు మీరే ఆ ఇంటి వారసులు అవ్వాలి, మీరే ఆ ఆస్తిని అనుభవించాలి అని ఇంకా అలా ఆస్తి పేపర్లని చెర్రీ చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ షాక్లో ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అలా పాపం టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా గగన్ అటువైపుగా అలా వస్తాడనమాట. వచ్చి చూస్తూ ఉంటాడు. ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు తీసుకోవడానికి. చుట్టూ ఎవ్వరు కనబడరు. పాపం గగనే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తాడు. అలా వాటర్ తీసుకొని కృష్ణప్రసాద్ చేతికిస్తాడు గగన్. కృష్ణప్రసాద్ ఆ వాటర్ని తాగలేక పడైపోతుంటే పాపం ప్రేమగా కృష్ణప్రసాద్ భుజం పట్టుకొని కృష్ణప్రసాద్కి వాటర్ తాగిస్తూ టాబ్లెట్స్ వేస్తాడు గగన్. ఒక్కసారిగా గగన్ మనసులో ప్రేమ మొలకెత్తేసరికి పాపం కృష్ణప్రసాద్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా గగన్ కూడా వాళ్ళ నాన్నకి హ్యాపీగా టాబ్లెట్స్ వేస్తూ పాపం ఇంకా నిద్రపోవడానికి బెడ్షీట్ కప్పి అలా అభిమానంగా చూస్తూ అక్కడి నుండి బయటికి వస్తాడు. నాన్న గగన్, ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావురా, నాకు తెలుసు అని హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.